ఈరోజైతే మేము కోనం చేప పులుసు చేయబోతున్నాం. దీనికి కావలసిన పదార్థాలు: ధనియాలు, మెంతులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కళాయి పెట్టుకోవాలి. మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు బాగా వేపుకొని పొడి చేసుకోవాలి. ఇలా వేపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ వేపుకున్న వాటిలో పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయింది కదా, ఇప్పుడు ముందుగా అన్ని మసాలా ఆడుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది ఆయిల్ తేలేంత వరకు బాగా ఆగనివ్వాలి. చూసారు కదండి, ఇలా ఆయిల్ తేలాలి. ఇంతవరకు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు చిన్న పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. అటు ఇటు ఇలా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆయిల్ తేలింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పుల్ల వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా అటు ఇటు కలుపుకొని బాగా మరగనివ్వాలి. 10 minutes మరగనివ్వాలి. ఇలా పొంగు రావాలండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా చేపలు వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకొని 10 minutes మూత పెట్టుకోవాలి. 10 minutes అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసుకొని కొత్తిమీర, చేప మసాలా వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా 2 minutes సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చి ఆపుకోవాలి. ఫ్రెండ్స్, మా చేపల పులుసు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.